పిల్లల పోషణలో తల్లిదండ్రులు ఎక్కువగా చేసే పొరపాట్లు ఏముంటాయి అంటే ఫుడ్ విషయంలో కానీ అన్ని అదే ఇప్పుడు మనం లాస్ట్ వీడియోస్ చూసుకుంటే మనం ప్రతి చోట ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇంట్రడక్టరీ ఫుడ్స్ అంటాం. 12 months తర్వాతకి 500 ml కంటే తక్కువ మిల్క్ ఇవ్వాలి. మనకు తెలియకుండా ఎక్కువ మిల్క్ ఇచ్చేస్తుంటారు. దట్ ఈస్ వన్ థింగ్ రాంగ్. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే అన్న ప్రసాదం చేయలేదని చెప్పేసి 9 months 10 months వరకు కూడా పాలే ఇస్తుంటారు. ఫుడ్ బెటర్ వీళ్ళు, ఎందుకు వాళ్ళకి టైం దొరకదు అన్న ప్రసాదం చేయడం, అందుకని ఫుడ్డే బెటర్ అనమాట. సో డిలే ఆఫ్ కాంప్లిమెంటరీ ఫుడ్స్, సాలిడ్ ఫుడ్స్ ఇక్కడ డిలే చేస్తుంటారు, ఇది రాంగ్. సెకండ్ థింగ్ వచ్చేసి తేనె మంచిది, బెల్లం మంచిది అంటారు. అన్ని గుర్తుపెట్టుకుని అన్ని హై షుగర్ అయినా బెల్లం అయినా తేనె అయినా అన్ని కూడా హై ఫ్రక్టోజ్ ఉంటుంది తేనెలో, మిగతా వాటిలో హై సుక్రోజ్ ఉంటుంది. వీటన్నిటి వల్ల కూడా మనం ఇందాక మాట్లాడుకున్నాం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఏది కూడా అంత ఎవ్రీడే వాడకూడదు, ఎప్పుడైనా అవసరం పడితే కానీ కొంచెం తేనె కొంచెం బెల్లం అట్లా వాడుకోవచ్చు. షుగర్స్ అయితే లెస్ దెన్ 2 years పిల్లలకి షుగరే ఇవ్వకూడదు. మళ్ళీ అడుగుతారు కొంచెం పటిక బెల్లం ఇవ్వచ్చు సార్ అని, ఏది షుగర్ కూడా ఇవ్వకూడదు. ఒకటే హనీ కూడా 1 year వరకు ఇవ్వకూడదు. బొట్యులినం టాక్సిన్ అని ఉంటుంది, అది 1 year బిలో ఇస్తే మనకి గట్ అనేది దాన్ని డీల్ చేసే కెపాసిటీ తగ్గి ఉంటుంది. కాబట్టి 1 year వరకు హనీ కూడా ఇవ్వకూడదు. బెల్లం ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి వాడుకుంటే అది కూడా 1 year తర్వాతకి, నాట్ బిఫోర్ 1 year. సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్రూట్స్. మనం ఇవాళ పెట్టే ఫుడ్లో 3 meals ప్రాపర్ మీల్స్ ఉండాలి. అన్నమే పెట్టాలని రూల్ లేదు. హోల్ వీట్ చపాతీ బేస్ పెట్టుకోవచ్చు, మిల్లెట్స్ బేస్ పెట్టుకోవచ్చు, బ్రౌన్ రైస్ పెట్టుకోవచ్చు. ముఖ్యంగా వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ తినని పేరెంట్స్ ఉంటే వాళ్ళకి బ్రౌన్ రైస్ పిల్లలకి ఫస్ట్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తే వాడికి పెద్దగా డిఫరెన్స్ ఉండదు బ్రౌన్ రైస్కి వైట్ రైస్కి. సో వాళ్ళు మంచిగా తింటారు బ్రౌన్ రైస్ కూడా. సో వాళ్ళకి బ్రౌన్ రైస్ నవేడేస్ టీవీలో కూడా చెప్తున్నారు ఎవ్రీడే ఎగ్ పెట్టండి అంటే. కొంతమంది ఏంటంటే చికెన్ తింటే అవేవో హార్మోన్స్ ఇస్తున్నారు, ఎగ్స్ తింటే ఏదో హార్మోన్స్ వస్తున్నాయి, దీనివల్ల ఎఫెక్ట్ అవుతుందని చాలా మంది ఫాలో అవుతున్నారు. సో ట్రస్టెడ్ బ్రాండ్ చూస్ చేసుకొని ఎవ్రీడే ఎగ్ పెడితే మంచిది. ఎందుకంటే అట్లీస్ట్ మనకి బి కాంప్లెక్స్ ప్రోటీన్ అంతగానం ఉన్నది వేరే దాంట్లో ఉండవు మనకి. ఎందుకంటే నాన్ వెజ్ తినే ఫ్యామిలీస్కి ముఖ్యంగా ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మిల్క్ కూడా 1 year తర్వాతకి 500 ml దగ్గర లిమిట్ చేయాలి. అండ్ 5 years తర్వాత కనుక 400 ml తర్వాత కంటే ఎక్కువ ఇవ్వకూడదు. అండ్ మీరు అందాక మాట్లాడుకున్నట్టు జ్యూసెస్ ఇవ్వకూడదు, హోల్ ఫ్రూట్ ఇవ్వాలి. అండ్ ఫ్రూట్స్ కూడా అదే పనికి ఓన్లీ ఫ్రూట్స్ తినడం కూడా కరెక్ట్ కాదు. ఫ్రూట్స్ అనే ఈ ఫుడ్తో పాటు ఫ్రూట్స్ కూడా తినాలి. 3 meals నార్మల్ మీల్స్ తినాలి, 2 meals ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సో 5 meals మినిమం ఉంటే చూసుకోవాలి. దీంతో పాటు అప్పుడప్పుడు మనం ఎవ్రీడే అంటే డ్రై ఫ్రూట్స్, కాజు, పిస్తా, బాదం, వాల్నట్, పీనట్స్, లేదంటే మన పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ ఇలాంటివి కూడా యాడ్ చేయాలి డైట్లోకి. అలా అప్పుడే ఉంటుంది. ముఖ్యంగా వెజిటేరియన్స్ ఎవరైతే నాన్ వెజ్ తినారో వీళ్ళకి కొంచెం తోఫు, పన్నీర్, యోగట్ అండ్ స్వీట్ అండ్ యోగట్ అంటే హై ప్రోటీన్ కర్డ్ ఇలాంటివి ఇస్తే వాళ్ళకి కొంచెం ప్రోటీన్ అనేది కవర్ అవుతుంటుంది. ముఖ్యంగా అసలు మిల్క్ తాగని బేబీస్ ఉంటారు, అంటే వాళ్ళ ఫ్యామిలీలో మిల్కే తాగరు. కొంతమంది మిల్క్ ఎలర్జీస్ ఉంటాయి, అంటే కౌ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ అంటారు, లేదా లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే వాళ్ళు మిల్క్ ఇస్తే పడదు జెనెటిక్గానే. అలాంటి పిల్లల్లో కొంచెం రాగి, ఓట్స్, అగైన్ లాక్టోస్ ఫ్రీ కర్డ్ ఇలాంటివి దొరుకుతాయి. అలాంటివి ఇస్తే కొంచెం కాల్షియం అనేది సప్లిమెంటేషన్ బాగా జరుగుతుంది. 1 year వరకు మాత్రం కంపల్సరీ వైటమిన్ D3 డ్రాప్స్ irrespective of the food మనమైతే కంపల్సరీ సప్లిమెంట్ చేయాలి along with మదర్స్ మిల్క్ అండ్ ఫుడ్. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.